కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటి నుంచి మీడియాను అడ్డం పెట్టుకొని నిత్యం తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తోందని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పులిచెర్ల మండలంలో అటవీ భూములను కబ్జా చేశామంటూ చంద్రబాబుకు అంటకాగే ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని ఖండించారు. ఇటువంటి తప్పుడు కథనం ప్రచురించిన ఈనాడు సంస్థలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఎకరమైనా చట్ట విరుద్ధంగా కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ చేశారు. చట్టబద్ధంగా 2001లో కొనుగోలు చేసిన భూములపై నిసిగ్గుగా పచ్చి అబద్ధాలతో కూడిన కథనంను ప్రచురించడం వెనుక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని ధ్వజమెత్తారు. మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు. ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 19/11/1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేది కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా